ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గురువు మారుతున్నాడు మే 1వ తేదీ నుంచి. దాంతోపాటు గురుశనులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మనకి చూడండి, ఏదైనా ఒక మన పర్సనల్ చార్ట్లో కూడా 2 గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ ఒక భావాన్ని కనుక వీక్షిస్తున్నాయి, అందులో ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ శని గురువులు వీక్షిస్తున్నా, శని గురువు కలిసి ఏ నక్షత్రాల మీద సంచరిస్తే ఎటువంటి ఫలితాలు రావాలన్నా ఆ గ్రహాలు ఎక్కువగా నిర్ధారిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు జీవకారకుడు, ఎట్ ది సేమ్ టైం భగవత్ సంబంధంగా చెప్తూ ఉంటారు గురువుని దైవానుగ్రహంగా. శని ఈజ్ కర్మకారకుడు, అంటే కర్మ భగవత్ సంబంధించిన ఎనర్జీ, ఈ రెండు కలిస్తే వచ్చే రిజల్ట్ ఈజ్ డబుల్ ట్రాన్సిట్. సో ఏ లగ్నం వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏ విషయాల్లో బాగున్నది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి లగ్నం అయితే లగ్నము, రాశి అయితే రాశి చూసుకోండి. ఈ డబుల్ ట్రాన్సిట్ అంటే శని గురువుల యొక్క గ్రహాల యొక్క పొజిషన్ ఒక విషయంలో అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అదేమిటి అంటే వ్యాపార లాభాలు, అనుకున్న డిజైర్స్ నెరవేరడము, ఇటువంటి విషయాల్లో మీకు పర్సనల్గా బాగా యోగిస్తుంది. అయితే ఈ సంవత్సరం పాటు ఉండేటువంటి ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్, ఈ మే నుంచి నెక్స్ట్ మే వరకు ఉండేటువంటి డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో, ఇది మధ్యలో ఒకసారి ఈ 2 గ్రహాలు వక్రిస్తాయి. అదే సమయంలో ఆ సమయంలో 60 to 70% వరకు వచ్చే రిజల్ట్ 100% వరకు మీకు చేరుకోవాలి అంటే మీరు చేయవలసినటువంటిది, నవగ్రహాల్లో ప్రత్యేకంగా శనికి మీరు జూన్ నుంచి అక్టోబర్ మిడిల్ వరకు దీపారాధన చేయండి. అదేవిధంగా గురువుకి సెప్టెంబర్ నుంచి జనవరి మిడిల్ వరకు దీపారాధన చేయండి, గురుగ్రహం దగ్గర నేతితో కానీ నూనెతో కానీ. అదేవిధంగా అలా చేసినట్లయితే మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరియు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చూసుకున్నట్లయితే, కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తోబుట్టువులకి ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిగారికి పూర్వీకుల ఆస్తులు ఏవైనా రావాల్సిన లిటిగేషన్స్లో ఉంటే అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క సంతానానికి వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తుంటారో ఆ యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో బాగా రాణించడం కానీ, రాజకీయంగా రాణించడం కానీ, మరియు ఫ్రెండ్స్ ద్వారా కొంతవరకు గతంలో జరిగినటువంటి ఇబ్బందులు అవి కాస్త క్లియర్ అవ్వడం కానీ, తన యొక్క ఆలోచనలు ఫలకృతం అవ్వడం కానీ, ఇటువంటివి పరిపూర్ణంగా ఫలితం ఇస్తుంది. అయితే ఈ డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీకు మరింత లాభాలను ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే, శని గురు గ్రహాల దగ్గర దీపారాధనతో పాటు మీకు మహాదశ అంతర్దశ ఏం నడుస్తుందో చూసుకోండి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మహాదశ, ఒక్కొక్క అంతర్దశ నడుస్తుంది. కొంతమందికి శని దశ, గురుదశ, శుక్రదశ, రవిదశ, ఇలా ఏదో ఒక మహాదశ నడుస్తుంది, దానికి అంతర్దశ ఉంటుంది. ఆ మహాదశ అంతర్దశ ఏం నడుస్తుందో చూసుకుని ఆ గ్రహాలకు దీపారాధన కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఫలకృతం అవుతుంది, మీ యొక్క సమస్యలు తీరుతాయి. దీంతోపాటు గోవుకి ఖచ్చితంగా మీరు బెల్లము, అరటికాయలు తినిపించండి. మరియు వ్యాపార లాభాలు, అన్ని రకాల డిజైర్స్ నెరవేరేటువంటి యోగం కూడా ఉంది. కాబట్టి లలితా సహస్రనామాల్లో మీరు ప్రత్యేకంగా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.